సో, ఇప్పుడు ఇది బ్యూటీ కాన్షియస్‌గానే దీన్ని చూడాలా? లేదంటే మెడికల్ అంటే ఎన్హాన్స్‌మెంట్‌లో దీన్ని రెండండి. ఎంపిక మీరు చేస్తారు? డివైడ్ చేసి ఒక చార్ట్ లాగా యేసుకుంటే, హ్మ్. ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్ అన్నది మా డిగ్రీ. కాస్మెటిక్ సర్జన్ అనే డిగ్రీ వరల్డ్‌లో ఎక్కడా లేదు. ఓకే. ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీలో 2 డివిజన్స్. ఒకటేంటంటే అందం కోసం చేసేది. హ్మ్. ఇంకొకటేంటంటే ఫంక్షనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చేసేది. ఓకే. ఫంక్షనల్ ఇంప్రూవ్‌మెంట్ అంటే మొహంలో ఎముకలు ఇరిగినా, ఫింగర్స్ కట్ అయిపోయి పడిపోతే దాని మీద ఐస్ బాక్స్‌లో పెట్టుకొస్తే అతికీయటం గానీ, లేదు అంటే మీకు క్యాన్సర్ వచ్చి ఒక పార్ట్ తీసేస్తే ఆ పార్ట్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయటం గానీ, హ్మ్. హ్యాండ్ కట్ అయితే హ్యాండ్ ఇంజరీస్ కానీ, బర్న్స్ కాలిన గాయాల ట్రీట్మెంట్ గానీ, ఇలా మల్టిపుల్ థింగ్స్ అన్నీ ప్లాస్టిక్ సర్జరీ కిందొస్తాయి. ఓకే. ఇయన్నీ ఏంటంటే మనం ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి మళ్ళీ మన నార్మల్ లైఫ్ స్టైల్‌కి మనం వెళ్ళటానికి యూజ్ అయ్యేది ప్లాస్టిక్ సర్జరీ. ఓకే. ఇంకొక బ్రాంచ్ దీంట్లో ఉండేదేంటంటే ఈస్థెటిక్ సర్జరీ. హ్మ్. ఈస్థెటిక్ సర్జరీ అంటే అందం కోసం చేసేది. ఓకే. ఈస్థెటిక్ సర్జరీ అంటే అందరికీ అర్థం కావట్లేదు కాబట్టి మనం దాన్ని కాస్మెటిక్ సర్జరీ అని వాడుక భాషలో పిలుస్తున్నాం.